ఉన్నాయో వాటిల్లో మేము ప్రజా ప్రయోజకరమైనటువంటి ప్రభుత్వ ఆఫీసు ఏదైతే తక్కువ హైకోర్టుకి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళినా ఏ కోర్టుకి వెళ్ళినా అక్కడ ఏమి అనుమతులు లేవు. రెడీగా ఉన్నాయమ్మా. మేము దాన్ని ఖచ్చితంగా ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాం. వాళ్ళలాగా కూలగొట్టము, కక్షపూరిత రాజకీయాలు చేయని వ్యక్తులను మాత్రం వదిలిపెట్టము. ఎవరైతే ఈ 45 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడూ కూడా ఈ విధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అంట కాగలేదు. ఒక అవినీతి పరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అని తెలిసి కూడా అతను అంట కాగారు వీళ్ళు. అంటే అదేమంటే ఏంటి, చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది. ఇక ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళ ఐఏఎస్లకి ఐపీఎస్లకి చాలా ఆశ్చర్యకరమైన అంటే పేర్లు మీరు అడుగు నేను చెప్తా ఉన్నానమ్మా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐఏఎస్లు చాలా మంది చాలా నిజాయితీగా వ్యవహరించారమ్మా. అసలు ఉదాహరణ పూనం మాలకొండయ్య గారిని తీసుకుంటే ఆమె ఎంత నిజాయితీ పరురాలైన ఐఏఎస్ అమ్మా. చివరికి ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి ఆమె చేత కూడా తప్పు చేయించాడు. చివరికి ఆమె చేత కూడా చేయించాడు. ఈవెన్ నేను కృష్ణబాబు గారిని కూడా మెన్షన్ చేస్తానమ్మా. కృష్ణబాబు గారు కూడా గతంలో మా గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా చేసినప్పుడు కానీ చాలా మంది నిజాయితీ పరుడు అనుకున్నాడు. అటువంటి అతను కూడా అనేక రకమైనటువంటి స్కాముల్లో ఉన్నాడని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. మేము ఏ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. ఒకసారి బీజేపీతో కూడా మాట్లాడి మీకు టర్న్ ఇస్తాను. జయప్రకాష్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. బీజేపీ నుంచి నమస్తే. తిలా పాపం తలా పిడికెళ్ళలాగా ఉంది. అధికారుల పాపం ఉంది, అసలు సహకరించిన వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఒక వ్యక్తి లక్ష్యం కోసం పనిచేసి పాలన వదిలేసి ప్రజలను పక్కన పడేసి భవిష్యత్ అవసరాల కోసం ఎట్టా బాగుపడాలి, నీకింత నాకింత, నీకిది నాకిది, ఇది జరిగింది. ఇప్పుడు ఇవన్నీ వెలుగు చూస్తున్నాయి. 900 కోట్ల రూపాయల ఖరీదైన భూములు ఎకరా 1000 రూపాయలకి చొప్పున ఇచ్చేశారు. ముందుగా అందరికీ కూడా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా అంకమ్మరావు గారు, బాలకోటయ్య గారు, శ్రీనివాస్ గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏబిఎన్ విజయ్ చంద్ర గారికి కూడా నా నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఏ రాజకీయ